ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రోడ్లు క్లీన్ చేస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు, అందరూ పని బాగా చేస్తున్నారు. మరి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదా? డ్రైనేజ్ ఇది లేదు, ఊడ్చేవాళ్ళు లేరు, ఏమీ లేరు, అసలు దాన్ని అడిగేవాళ్ళు లేడు. మాట్లాడినా కూడా అసలు చెప్పినా కూడా ఆఫీసర్ చెప్పినా కూడా పట్టించుకునేవాళ్ళు కూడా లేరు. ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం? ఈ దోపిడీ, ఇసుక దోపిడీ, కొండల దోపిడీ, ఎదురుగా కక్షాపు తెలుగుదేశం వాళ్ళు కొడతామో జైల్లో పెడతాము. ఇప్పుడు అధికారాన్ని ప్రభుత్వం నడిపించే వాళ్ళు రాజకీయ నాయకులు అందరినీ కలుపుకొని అందరికి ఉపయోగపడే పని అందరు కలిసిమెలిసి పోవాలి. కానీ తెలుగుదేశం వాళ్ళు ఒక రకంగాను కాంగ్రెస్ వాళ్ళు ఒక రకంగా చూసి తెలుగుదేశం కొడతామో జైల్లో పెడతా ఉంటే ఇంకా పరిపాలన అంటారా? దాన్ని రౌడీజం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేసిన ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎన్ని పథకాలు పెట్టారో ఆ పథకాలను పేర్లు మార్చేదే గాని జగన్మోహన్ రెడ్డి చేసిన పథకం ఉంది. చంద్రబాబు నాయుడు ఎంతమంది చదువుకునే వాళ్ళకి ఇతర దేశాల్లో ఏ కాలేజీ చదువుకున్నా 5 ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏదో కొన్ని కాలేజీలకే పరిమితి చేశాడు. ఆ కాలేజీలో సీట్ వస్తే లేకపోతే లేనట్టు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎంత చేశాడు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాస్తులను తాకట్టు పెడతాము, ప్రభుత్వం భూములను ఆక్రమించుకోవటము, వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు దోసుకోవటం తప్పితే చేసింది ఏముంది అసలు?